కరీంనగర్ నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం పేర్కొన్నారు. కోతిరాంపూర్లో నిర్వహించిన సిపిఎం నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుభాష్ నగర్, గాంధీ రోడ్, భగత్ నగర్, సప్తగిరి కాలనీ, అంబేద్కర్ నగర్, సాయినగర్, కలెక్టరేట్ రోడ్ తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నపిల్లలపై దాడులు చేయడంతో పాటు వాహనదారులను వెంబడిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సమస్య నివారణలో మున్సిపల్ పాలకవర్గం విఫలమైందని విమర్శించారు. నగరానికి సమీపంలో లోయర్ మానేరు డ్యాం ఉన్నప్పటికీ ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడటం దురదృష్టకరమని పేర్కొంటూ ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో డంప్ యార్డ్ సమస్య, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల ఆలస్యం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ట్రాఫిక్లో అంబులెన్సులు చిక్కుకుని ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంగ్లా మీద నుంచి కూడా కింద పడి మరణించినటువంటి ఘటన కూడా జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. వీధి కుక్కలను ఇప్పుడు అంతరించవచ్చని కూడా చెప్పింది. కాబట్టి దీనిపైన కుటుంబ నియంత్రణ చేస్తారా, లేదా వీధి కుక్కలను తరలించి ఏదన్నా వితౌట్ ప్రాంతాలకు తరలిస్తారా, ఏదైతే కానీ నగర ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా చూడాలి. వీటి బెడద తీవ్రతరమైంది. అట్లాగే మంచినీటి సమస్య కూడా చాలా ఉంది. ఇక్కడ తలాపుతే సముద్రం పెట్టుకుని చేపలు దుబ్బకెట్టిన విధంగా మన పక్కనే ఎల్ఎండి డ్యామ్ ఉంటుంది. కానీ ఇక్కడ త్రాగునీరు 2 రోజులకు ఒకసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా సమయపాలనలో కరెక్ట్ లేదు. కొంచెం జ్యోతినగర్, విద్యానగర్, కొంత రిచ్ ఏరియాస్ అయితే మాత్రం రెగ్యులర్గా ఇస్తున్నారు. మిగతా సుభాష్ నగర్ కావచ్చు, అట్లాగే అశోక్ నగర్ కావచ్చు, అట్లాగే హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి వెంటనే అన్ని వార్డులను 24 గంటల నీరు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అట్లా ఆ విధంగా హౌసింగ్ బోర్డులో కూడా కల్పించినట్టు విధంగానే నగరం అంతటా కూడా త్రాగునీటి సౌకర్యం కూడా ఎలాంటి కొరత లేకుండా నిర్దిష్టమైన టైంలో కూడా రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలి. ఒకసారి నల్ల వస్తుందంటే ఏ టైంకి వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కొందరు పనులు, ఇంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, బయటకు పోయి వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లాగే షాపింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు రావాలి, కానీ వాళ్ళు బయట డ్యూటీ అయిన తర్వాత ఎప్పుడు వస్తే వృధా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పొద్దున టైంలో నిర్దిష్టంగా ఈ టైంకి వస్తుంది ఈ ఏరియాలో అనేది ఒక స్పెసిఫిక్గా టైం పెట్టి ఆ ఏరియాలో కూడా నీటి సౌకర్యం కల్పించే విధంగా కొత్తగా ఏర్పడ్డ ఈ నగర మున్సిపల్ బాడీ కూడా ప్రయత్నం చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో కూడా నిత్యం ప్రజా సమస్యలపైన కూడా ఈ వీధి కుక్కలను తరలించేంత వరకు ప్రజా సమస్యలపైన కూడా నిరంతరం పోరాడుతాం. అట్లాగే ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జి కూడా పనులు మొత్తం నత్తనాటిగా నడుస్తూ ఉన్నాయి. సంవత్సరాల కాలంగా అది ఓవర్ బ్రిడ్జ్ పనులు అక్కడే ఉన్నాయి. పాలాభిషేకాలు చేసుకుంటున్నారు, అలాగే మేము పనులు చేస్తున్నామని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు పని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరితంగా పూర్తి చేసి నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. అందులో అంబులెన్స్ కూడా ఆ రైల్వే గేట్ వాడడం మూలంగా అంబులెన్స్ కూడా అక్కడనే ఎదుర్కొని పేషెంట్ కూడా మరణించినటువంటి దుర్ఘటనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా తక్షణమే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ బాడీ దీని సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది.